నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రాన్స్ కర్రీ ఎలా చేయాలో నా స్టైల్‌లో చూసేయండి. ఇప్పుడు కావాల్సినవన్నీ అక్కడ పైన మెన్షన్ చేశాను చూడండి. ఇప్పుడు ముందుగా ప్రాన్స్ తీసుకొని పైన, కింద నరాలుంటాయి కదా! వాటిని నీట్‌గా సెపరేట్ చేసేసుకోవాలి. నీట్‌గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ప్రాన్స్ని వేసుకోవాలి. దాంట్లోనే చిటికెడు పసుపు వేసుకొని వేసుకోవాలి. అవి అలా ఫ్రై చేయాలండి. ఆయిల్ వాటర్ సపరేట్ అయిన వరకు వేయించుకోవాలి. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇందులో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా, ఆయిల్లో వాటర్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, సపరేట్ అయిపోయి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోవడమే. మళ్ళీ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2ని వేసుకోవాలి. అవి లైట్గా కలర్ షేడ్ అయ్యే వరకు వేయించుకోవాలి. చూడండి, లైట్గా కలర్ షేడ్ అయ్యి ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకు వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. నేను ఒక టమాటాని చిన్న ముక్కలుగా కోసి ఇలా వేయించుకుంటున్నాను. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ప్రాన్స్ని అందులో వేసేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకోండి. కారం 2 స్పూన్స్ మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలిపి పెట్టుకోండి. దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని లిడ్ పెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఇలా తీసి ఒక్కొక్కసారి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలి.
ఇప్పుడు దగ్గరికి అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ప్రాన్స్ కర్రీ రెడీ అండి. మీరు కూడా ఎలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అంతే అండి, ప్రాన్స్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.